చూస్తున్నాం సంధ్య థియేటర్ ఘటనలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ రాకముందే థియేటర్లో తొక్కిసలాట జరిగినట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ రాత్రి 9:40 థియేటర్లోకి రాగా 9:16 రేవతిని బయటికి తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్య థియేటర్ ఘటనలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ రాకముందే థియేటర్లో తొక్కిసలాట జరిగినట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ రాత్రి 9:40 థియేటర్లోకి రాగా 9:16 రేవతిని బయటికి తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. పుష్ప సినిమా ఎన్ని ట్విస్టులు అయితే ఇచ్చిందో అదే విధంగా అల్లు అర్జున్ కేసులో మాత్రం రోజుకొక ట్విస్టు బయటపడుతూనే ఉంది. అయితే నిన్న మనం చూసినప్పుడు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, దాని తర్వాత అక్కడ విచారణ తర్వాత సంజయ్ థియేటర్కి కూడా తీసుకెళ్ళి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ను కూడా మరొకసారి పరీక్షించినట్టు కూడా తెలిసింది. దాని తర్వాత అల్లు అర్జున్ బాన్సర్ ఎవరైతే ఉన్నారో తనను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇదంతా పరిణామం తర్వాత నిన్న అర్ధరాత్రి ఒక సీసీటీవీ ఫుటేజ్, సంజయ్ థియేటర్లో జరిగిన ఘటన పైన సీసీటీవీ ఫుటేజ్, ఒకటి సంచలన సీసీటీవీ ఫుటేజ్ బయటపడిందని చెప్పుకోవచ్చు. దీంట్లో బిగ్ ట్విస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే సంజయ్ థియేటర్ ఘటనలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ రాకముందే థియేటర్లో తొక్కిసలాట జరిగినట్టు ఆ సీసీ ఫుటేజ్లో వైరల్ అవుతా ఉంది. అయితే అల్లు అర్జున్ రాత్రి 9:40 థియేటర్లకు రాగా 9:16 రేవతి బయటికి తీసుకొస్తున్నట్టు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో వైరల్గా మారింది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇప్పుడు ఏం చెప్తారు ఏంటనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు ఇప్పటికి వాగ్వాదం చేసుకొస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగింది అంటూ బాగా చెప్పడం జరిగింది. అయితే అదే కూడా వాదనలు వినిపించారు కూడా. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా క్రిస్టల్ క్లియర్గా రాత్రి 9:16 బాల్కనీ నుంచి కిందికి, సంజయ్ థియేటర్ బాల్కనీ నుంచి కిందికి తొక్కిసలాట అయిన తర్వాత దాదాపు తొక్కిసలాట 9:10 నుంచి 9:16 లోపు జరిగింది అని అక్కడ ఉన్న సంఘటనలు చాలాసార్లు చెప్పారు కూడా. కానీ ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత 9:16 కిందికి తీసుకొస్తున్నారు. ఎవరైతే రేవతి ఉందో తనని కిందికి తీసుకొస్తున్నారు, బాల్కనీ నుంచి కిందికి తీసుకొస్తున్నారు. దాని తర్వాత 9:40 అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడంతో కూడా కొంచెం తొక్కిసలాట జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మళ్ళీ ఈ ఫుటేజ్ పైన ఏం చెప్తారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం.